కార్యక్రమంలో భాగంగా డోర్ బంద్ చేయి జనంబాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా డోర్ బంద్ చేయి జనంబాట కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లాలో మరి పర్యటన చేస్తూ ఆయా జిల్లాల్లో ఉండేటటువంటి సమస్యల్ని దగ్గర నుండి అధ్యయనం చేస్తూ 2 రోజులు ఒక్కొక్క జిల్లాలో ఉంటూ ముందుకెళ్తున్నటువంటి విషయం మీరు గమనించి ఉంటారని ఆశిస్తున్నాను. మరి అందులో భాగంగా భువనగిరి జిల్లాకు రావడం జరిగింది. భువనగిరి, ఆలేరు, అదేవిధంగా మునుగోడులో కొన్ని మండలాలతో కలుపుకొని కొత్తగా ఏర్పడ్డటువంటి భువనగిరి జిల్లా మరి చరిత్రలో మనం ఎన్నడూ కూడా మర్చిపోలేనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో మరి పెద్ద ఎత్తున సాయుధ రైతాంగ పోరాటం చేసి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం చేసి భూదాన్ లాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలకు నెలవైనటువంటి జిల్లా భువనగిరి జిల్లా. మరి ఇక్కడ భువనగిరి కోటను కొట్టడానికి ఎంతోమంది శతవిధాల ప్రయత్నం చేసినా కూడా హస్తగతం కాకుండా ప్రజలు నచ్చిన ప్రజలు మెచ్చిన అనేక మందిని మరి ఇక్కడ పరిపాలనలో కూర్చోబెట్టినటువంటి జిల్లా భువనగిరి జిల్లా. మరి ఈ భువనగిరి జిల్లాలో 1 కాదు 2 కాదు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రధానంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి కోట దగ్గర ఇప్పుడే అటు విజిట్ చేసి వస్తూ ఉన్నాం. మన ఎవరెస్ట్ ఎక్కినటువంటి అన్వితారెడ్డి, అట్లనే అంతకుముందు శేఖర్ గారు ఉండే, ఆ మలావత్ పూర్ణ మా నిజామాబాద్ జిల్లా బిడ్డ, ఆమె కూడా ఇక్కడ కొన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నది. మరి వీళ్ళందరి ఆధ్వర్యంలో భువనగిరి ఖిల్లా అభివృద్ధి, అదేవిధంగా భువనగిరిలో మరి ట్రైనింగ్ ఇప్పించేటట్టుగా ప్రయత్నం చేయాలని వారు కోరుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత మనందరికీ తెలిసిందే భువనగిరి, భువనగిరి, ఆలేరు ఈ ప్రాంతాలన్నీ కూడా నీటి కోసం ఇబ్బంది పడ్డటువంటి ప్రాంతాలు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మంచిగా నీటిపారుదల రంగంలో ముందడుగు పడుతుంది అనేటటువంటి ఆశతోని తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున ఉద్యమించినటువంటి ప్రాంతం కూడా ఈ ప్రాంతం. మరి నీటి కాలువలను కూడా నిన్న సందర్శించడం జరిగింది. వాటి మీద కూడా మేము డీటెయిల్డ్గా మాట్లాడతాం. అదేవిధంగా మరి ఈ జిల్లాలో కొత్తగా తెలంగాణ వచ్చిన తర్వాత నేను ఎంపీగా ఉన్నప్పుడు 2016లో ఇక్కడ ఎయిమ్స్ ప్రారంభమైంది. దానికన్నా 2 సంవత్సరాలు 2014, 2015లో మాకు ఆనాడు పార్టీ నుండి ఉన్న ఇన్స్ట్రక్షన్స్తోని పెద్ద ఎత్తున ఎయిమ్స్ కావాలని ప్రతినిత్యం కొట్లాడితే ఎయిమ్స్ మంజూరైంది. ఇది ఫస్ట్ బ్రౌన్ ఫీల్డ్ ఎయిమ్స్. ఎక్కడైనా గ్రీన్ ఫీల్డ్ ఇస్తారు, ఇక్కడ బ్రౌన్ ఫీల్డ్ ఎగ్జిస్టింగ్ నిమ్స్నే తీసుకొని ఎయిమ్స్గా కన్వర్ట్ చేసినటువంటి ప్రాంతం. అయితే 2016లో ప్రారంభమైతే ఇవాళ మనం 2025 అయిపోతుంది, అంటే 10 ఏళ్ళు. 10 ఏళ్లలో కూడా కనీసం ఎయిమ్స్లో ఇప్పటికీ ఒక ఎమర్జెన్సీ కేసు పోతే పట్టుకొని ముట్టుకొని చూసే దిక్కు లేకుండా ఉన్నది. మేము నిన్న పోయి అడిగినాం అక్కడ డైరెక్టర్ గారికి. పేరుకేమో 120 డాక్టర్లు ఉన్నారంటాడు, 400 నర్సులు ఉన్నారంటారు, కాకపోతే వైద్యం మాత్రం చేయలేమంటారు. ఎందుకు చేయలేరు, ఏం సంగతి అని డీటెయిల్గా ఆరాధించినాం. ఎయిమ్స్ డైరెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. ఫైనల్గా ఆమె చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్ కంపెనీ ఉందో 750 కోట్లు ఇప్పటికే ఖర్చు చేసినాం, అయినా బిల్డింగ్లు పూర్తి కాలే. ఇంకా 450 కోట్లు ఎస్క్రో అకౌంట్లో ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు, అయినా కాంట్రాక్టర్ డీలే చేస్తున్నాడు అన్నమాట ఆమె చెప్పింది. నేను ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు ప్రత్యేకించి ఆ కాంట్రాక్టర్ని మరి పిలిపించుకుంటారా, ఏం చేస్తారో చెప్పండి. తొందరగా మైల్ స్టోన్స్ ఇచ్చి ఎయిమ్స్ పూర్తి అయ్యేటట్టు చేయండి. ఎప్పుడు అడిగినా 15 రోజులు అంటాడట, అట్లా అనబట్టి 5 ఏళ్ళే. కాబట్టి తొందరగా పూర్తి చేస్తే పోయేటటువంటి ప్రాణాలు దక్కేటటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం నేను మంత్రి గారిని ఇంకొక మాట కూడా డిమాండ్ చేస్తున్నాను. ఎయిమ్స్లో చాలా జాబ్స్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. మినిమం 12 నుండి 1500 జాబ్స్ కొత్తగా క్రియేట్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంది. ఇందులో మెజారిటీ అట్లీస్ట్ 80% మన తెలంగాణ బిడ్డలకు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను. అన్ని రకాల జీవోలు ఉన్నాయి, అన్ని రకాల సపోర్టింగ్ మెటీరియల్ ఉంది. లోకల్ జాబ్స్ డిమాండ్ చేసేటటువంటి హక్కు మనకున్నది. కొన్ని ఎగ్జామ్స్ రాసే వాటిలో అయినా సరే ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, ఎగ్జామ్స్ లేకుండా కాంట్రాక్ట్లో తీసుకునే వాటిలో అయినా సరే మనకు ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. నేను డైరెక్టర్ గారికి కూడా 2 విషయాలు కోరినా. 1, తొందరగా బిల్డింగ్ ఫినిష్ చేయండి. 2, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వండి అని. ఈ 2 కూడా జిల్లా మంత్రివర్యులు వెంటబడి సాధించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీకు తెలుసు, మొత్తం యావత్ రాష్ట్రం అంతా కూడా ఇబ్బంది అవుతున్న విషయం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో. నిన్న భువనగిరిలో అంబేద్కర్ చౌరస్తాలో మేము కూడా కాలేజ్ పిల్లలందరితో కలిసి అక్కడ ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శన చేయడం జరిగింది. ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. మీరు పేద విద్యార్థులకు చేస్తున్నటువంటి ద్రోహం ఇది. మీరు ఎప్పుడైతే ఫీ రియంబర్స్మెంట్ రిలీజ్ చేయడం ఆపేసిందో అప్పటి నుంచి పేద తల్లిదండ్రులకు టెన్షన్ ఎక్కువైపోయింది. పిల్లల్ని స్కూళ్ళల్లో నిలబెట్టి అవమానిస్తున్నటువంటి సందర్భాలు ఎక్కువైపోయినాయి. అంటే ఇంకా కూడా తెలంగాణ రాష్ట్రంలో
పేద విద్యార్థి ప్రైవేట్ దాంట్లో చదువుకోవాలంటే భయపడేటటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఫీ రియంబర్స్మెంట్ తొందరగా చేయాలని చెప్పి గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ అందరి దృష్టిలో ఉండే ఉంటుంది. మళ్ళొక్కసారి మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. ఏమైనా ప్రాబ్లమా? ఏమైంది? ఓకే. అయితే మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, పేద విద్యార్థుల తరఫున నేను కౌన్సిల్లో ముఖ్యమంత్రి గారిని నిలదీస్తే ఆనాడు ఆయన మాట ఇచ్చారు ముఖ్యమంత్రిగా, ఏమని, పాత బకాయిలన్నీ తీర్చేస్తాం, కొత్త ఫీ రియంబర్స్మెంట్ ఏది పెండింగ్ ఉన్నా కూడా వెంటనే మేము నెల నెల చెల్లిస్తామని చెప్పి కౌన్సిల్ సాక్షిగా ఆయన చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. కానీ యాజ్ యూజువల్ అన్ని మాటలు ఇచ్చి మర్చిపోయినట్టు ఇది కూడా ఆయన మర్చిపోయి పేద విద్యార్థులకైతే అన్యాయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ తర్వాత మరి మన భువనగిరి రేణుకా ఎల్లమ్మ దర్శించుకోవడం జరిగింది. ఆమెకు చాలా మహిమ ఉంది. లక్కీగా నిన్న ట్యూస్డే కదా, మంగళవారం అమ్మకి ఇష్టమైన రోజు దర్శనం చేసుకోవడం జరిగింది. మరి అమ్మవారి దయ వల్ల ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజాప్రతినిధులకు బుద్ధి రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకోసం బుద్ధి రావాలని కోరుకుంటున్నా అంటే, RRR ఎల్లమ్మని చూసిన తర్వాత RRR రాయగిరి దగ్గర పోవడం జరిగింది. రాయగిరి అనేటటువంటి ఊరు ఇప్పుడు భువనగిరి మున్సిపాలిటీలో ఒక భాగం అయిపోయింది. వాళ్ళ ఒక్క ఊరిలో 6-7 సార్లు భూమి పోయింది రకరకాల ప్రాజెక్టుకి. అయినా సరే మళ్ళొకసారి RRRలో వాళ్ళ భూమి తీసుకుంటా అని చెప్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఆపోజిషన్లో ఉన్నప్పుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు పోయి ఉర్రూతలు స్పీచ్లు ఇచ్చారు. నేను ఎట్టి పరిస్థితులలో దీన్ని ఆప్తా అన్నారు. ఇప్పుడేమో ఆయన సింపుల్గా చేతులెత్తేసిండ్రు. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఆనాడు ఆపోజిషన్లో ఉన్నప్పుడు అసలు ఇంచు కూడా పోనీయని నేను అని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ మంత్రిగా ఉన్నారు. మరి ఇవాళ మాత్రం తను మాట్లాడడం లేదు. ఇది కరెక్ట్ కాదు, చాలా అన్యాయం. ఈ విషయాన్ని దయచేసి ప్రజలు కూడా గమనించాలని కోరుతుంది. అయితే ఒక యాజ్ అ పాలసీ మ్యాటర్ దయచేసి నేను పత్రికా మిత్రుల ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే, అసలు రింగ్ రోడ్ అంటే ఏంటిది? అసలు రింగ్ రోడ్ అంటే ఉన్నటువంటి పట్టణాలు, మున్సిపాలిటీలు వాటి చుట్టూ తయలేదు రింగ్ రోడ్ అయితే. ఇప్పుడు వీళ్ళు నార్థన్ కారిడార్లో ఏదైతే RRR తలపెట్టిరో, ఈ RRR ఏంది, మన భువనగిరి మధ్యలోకి వెళ్ళిపోతుంది, చౌటుప్పల్ మధ్యలోకి వెళ్ళిపోతుంది. లిటరలీ చౌటుప్పల్ 2 ముక్కలు అవుతున్నది. గజ్వేల్ మధ్యలోకి వెళ్ళిపోతుంది. అది ఎట్లా రింగ్ రోడ్ అవుతుంది? పట్టణాలను, ఆవాస స్థలాలను వాటి నుంచి దూరంగా హెవీ వెహికల్స్ని తీసుకుపోయేది రింగ్ రోడ్ అవుతుంది. అట్లా కాకుండా ఏం రింగ్ రోడ్డు, ఎందుకోసం రింగ్ రోడ్డు, ఎవరికి అర్థం కాని పరిస్థితులు. ఇంకొక మాట కూడా మనం దయచేసి ఆలోచన చేసుకోవాలి. అలైన్మెంట్ ఒక్కొక్క దగ్గర నార్థన్ పార్ట్లో అయినా సదర్న్ పార్ట్లో అయినా 3 నుంచి 4 సార్లు మారింది అలైన్మెంట్. ఫస్ట్లో RRR అని తలపెట్టినప్పుడు మేము NHAతో మాట్లాడినప్పుడు వాళ్ళు మాకేం చెప్పారంటే, మేము శాటిలైట్లకి వెళ్ళి చేస్తాం, ఆ శాటిలైట్ మ్యాపింగ్ జనరల్గా పోరంబోక్ ల్యాండ్ నుంచి, కొండల నుంచి, గుట్టల నుంచి రోడ్డు తీసుకుపోతుంది కాబట్టి జనావాసాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇదే బైబుల్, ఇదే ఖురాను, ఇదే భగవద్గీత, మేము ఒక్కసారి శాటిలైట్లకి వెళ్ళి మ్యాప్ గీసినామంటే దీన్ని మార్చేటోడు లేరని వాళ్ళు చెప్పారు అన్నాడు. మరి తీరా చూస్తే ఒక్కొక్క దగ్గర 2 times, 3 times, 4 times అలైన్మెంట్ మారినటువంటి పరిస్థితి ఉన్నది. అన్ఫార్చునేట్లీ ఇది కేవలం నాయకుల అవినీతి కోసం మాత్రమే ఈ అలైన్మెంట్ మారింది అనేటటువంటిది స్పష్టంగా తెలుస్తున్నది. కేవలం భువనగిరిలో కాదు, 8 జిల్లాలలో, తెలంగాణలలో ఇన్ఫ్లుయెన్స్ చేసే ఈ రింగ్ రోడ్డు ప్రతి జిల్లాలో అదే పరిస్థితి. మేము మెదక్ పోయినాము, అక్కడ పెద్దవాళ్ళ కోసం పేదవాళ్ళ భూములు పోయేటట్టుగా అలైన్మెంట్ మార్చారు. మేము మహబూబ్ నగర్ పోయినాం, అక్కడ సేమ్ పరిస్థితి. పెద్దల భూములు కాపాడతారు, పేదల భూములకి వెళ్ళిపోతుంది. భువనగిరి వచ్చినాం, ఇక్కడ ఇదే పరిస్థితి. చౌటుప్పల్ల సేమ్ పరిస్థితి. ఇక నేను పేర్లు చెప్తేనేమో తెల్లారులేస్తే నన్ను అందరూ దిగుతారు కాబట్టి పేర్లు నేను చెప్తలేను. కాకపోతే వాస్తవం ఏంది అని అంటే, పేదవాళ్ళ భూములు తప్పేయడానికి, వెంచర్లు తప్పేయడానికి, కాలేజీలు తప్పేయడానికి అలైన్మెంట్ మార్చుకొని పేదల భూములకి వెళ్ళిపోతున్నాయి. రాయగిరిదైతే మరీ దారుణం. ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఇన్నిసార్లు ఒక్కొక్క ఊర్లోకి వెళ్ళిపోవద్దు అని చెప్పి. ఆ హైకోర్టు ఆర్డర్ని ఆధారం చేసుకొని ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ కావాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఇప్పుడు కూడా ఇన్వాల్వ్ కాకపోతే మాత్రం ఇక్కడ ప్రజలైతే మిమ్మల్ని క్షమించరని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాను. మేము నితిన్ గడ్కరీ గారికి కూడా ఇదే విషయం ఇప్పుడు ఆన్లైన్లో పెడతాం, ఆన్లైన్లో ఒక మూమెంటే నడిపిస్తాం. మేము ఇది కరప్షన్ జరిగింది మీకు తెలిసి ఉందా లేదా, ఎందుకంటే నితిన్ గడ్కరీ గారు చెప్పింది ఏంటంటే, ఈ రింగ్ రోడ్ అనేటటువంటిది ఎట్టి పరిస్థితులలో మున్సిపాలిటీలకి వెళ్ళి పోదు అని ఆయన స్వయంగా చెప్పారు మన వాళ్ళు పోయి కలిసినాం. సో దానికోసం ఆయనను అకౌంటబుల్ హోల్డ్ చేస్తాం. ఖచ్చితంగా ఒక ఆన్లైన్ మూమెంట్ నడిపిస్తాం. మొత్తం బీజేపీ ఎంపీలు 9 మంది సంతకాలు చేసి ఇది మారాలి అలైన్మెంట్ అని చెప్పి చెప్పిండ్రు. అయినా కూడా మరి అలైన్మెంట్ మారకుండా టెండర్లు పిలుస్తున్నారని తెలిసింది. కాబట్టి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జనవరి 5వ తారీఖు నాడు హైదరాబాద్ నగరంలో
ఈ 8 జిల్లా ప్రజలు ఎక్కడెక్కడైతే రింగ్ రోడ్తో ఎఫెక్ట్ అవుతున్నారో RRRతో వాళ్ళతోని ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహించి ఇందులో జరుగుతున్న కరప్షన్, ఇందులో జరుగుతున్నటువంటి అన్యాయం ప్రజల దృష్టికి, ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఆ తర్వాత మేము బసవాపూర్ రిజర్వాయర్ చూడడానికి పోయినాం. వాస్తవానికి బసవాపూర్ ఒక చిన్న చెరువు, ప్రాణహిత చెరువులో కట్టినప్పుడు 0.8 TMCతో కట్టినటువంటి కాన్సెప్ట్ చేసినటువంటి చెరువు. ఆ ఊరిని మొత్తం కూడా కంప్లీట్గా రెవెన్యూ అంతా తీసుకొని చుట్టుపక్కల ఉన్న 2-3 గ్రామాలు తిమ్మాపూరు, లాప్యనాయక్ తండ 2-3 ఊర్లను తీసేసుకొని 5,000 ఎకరాలు పైచిలుకు అక్వైర్ చేసుకొని బసవాపూర్ కెపాసిటీని పెంచుకున్నాం. ఎందుకంటే మంచిగా సూర్యాపేట జిల్లా అంతా కూడా నీళ్ళు వస్తాయన్న ఉద్దేశంతో. కానీ అన్ఫార్చునేట్లీ దానికి అంత ఫోర్స్ఫుల్గా పనిచేయలేదు. చేయకపోయేసరికి ఇప్పటికీ కాలువలు కాలేదు, ఇప్పటికీ డిస్ట్రిబ్యూటరీస్ కాలేదు. ఎప్పుడో శంకుస్థాపన అయినటువంటి బసవాపూర్ 2009లో ల్యాండ్స్ తీసుకుంటే ఇప్పటి వరకు బసవాపూర్ నుంచి చుక్క నీరు అయితే బయటికి పోలేదు. మరి త్వరితగతిన ఫినిష్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం మొత్తం నీటి కుండ పక్కనే బసవాపూర్ ఊరు ఉన్నది. వాళ్ళ ఇళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, మిగిలిన 40-50 ఎకరాలు ఉంటే ఆ పొలాలకు నీళ్ళు వస్తున్నాయి. అదేవిధంగా బసవాపూర్ ఈ మొత్తం డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు పెట్టినటువంటి బ్లాస్టింగ్స్తో అక్కడ ఉన్న ఇండ్లన్నీ కూడా మొత్తం నాశనమైనటువంటి పరిస్థితి ఉంది. దేనికి కాంపన్సేషన్ ఇవ్వలేదు. ఘోరం ఏంటంటే అందులో ఒక 96 ఎకరాలు డైరెక్ట్గా తీసేసుకున్నారు. ఇంతవరకు ₹1 కాంపన్సేషన్ ఇవ్వలేదు. ఈ విషయంలో దయచేసి జిల్లా కలెక్టర్ గారు చొరవ చూపించాలి. బసవాపూర్ గ్రామాన్ని విజిట్ చేయాలి మీరని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను కలెక్టర్ గారికి కూడా లెటర్ రాస్తాను, వారితో కూడా మాట్లాడతాను. ఎందుకంటే కండ్ల ముంగట అంత అన్యాయం జరుగుతుంటే ఏండ్లకేండ్లు రైతుల భూమి గుంజుకొని డబ్బులు ఇవ్వకపోతే ఇది సరైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ కాదు. దీని మీద కలెక్టర్ గారు తక్షణమే స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మేము ఆలేరుకు వచ్చినాం. ఆలేరులో ఉన్నది ఒకే ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మీ అందరికీ తెలుసు. అది 30 పడకలుగా ఉన్నది. ఇప్పుడు అది మధ్యలో 15 తగ్గిస్తారన్నారు, మళ్ళీ 30కి వేసారు. వాస్తవానికి అయితే 40 ఏళ్ల నుంచి కూడా 100 పడకలు కావాలనే డిమాండ్ ఉంది అక్కడ. కానీ ఆ 100 పడకలు చేస్తలేరు. దాన్ని మరి బీఆర్ఎస్లో చేయలేదు, కాంగ్రెస్లో చేయలేదు, తెలంగాణ రాకముందు చేయలేదు, వచ్చినాక చేయలేదు. అయినా ఆలేరు ప్రజలు మాత్రం చాలా ఓపికగా ఉన్నారు. వారి ఓపికకు నేను సెల్యూట్ చేస్తూ ఉన్నా. కాకపోతే అదంతా హైవే కాబట్టి యాక్సిడెంట్లు అవుతున్నాయి. జనగాం నుంచి కూడా అదే CHC మీద లోడ్ వస్తుంది. ఇటుపక్క మొత్తం ఆలేరు నుంచి చుట్టుపక్కల ఉన్న పేద ప్రజలకు లోడ్ వస్తుంది హాస్పిటల్. కాబట్టి ఇప్పటికన్నా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని 100 పడకల హాస్పిటల్గా ఆలేరు CHCని కన్వర్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత అక్కడ నుంచి జస్ట్ కూతవేటు దూరంలో పాత బ్రిడ్జ్ ఉన్నది. ఆ పాత బ్రిడ్జ్ కిందకి వెళ్ళి బీకేర్ వాగు పోతున్నది. ఒక బస్సు వస్తే ఇంకో బండి కానీ కారు కానీ పోయే పరిస్థితి లేదు. కానీ మరి ఇన్ని ఏండ్లలో కూడా దాన్ని పట్టించుకొని అక్కడ కొత్త బ్రిడ్జ్ కట్టిన నాదులు లేరు. కంపల్సరీ ఆలేరు పట్టణం నుంచి జనగామకు, వరంగల్కు మన కనెక్టివిటీగా ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ను కొత్తగా నిర్మాణం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఆలేరు పట్టణంలో సగం జనాభా చక్కనే బతుకమ్మ ఆడతారట. కనీసం ఒక లైట్ కానీ ఒక ఫెసిలిటీ కానీ లేదు. చాలా దారుణంగా ఒక డంప్ లెక్క తయారైంది ఆ ఏరియా అంతా కూడా. దాన్ని క్లీన్ చేసి బతుకమ్మకు కానీ, దసరా వేడుకలు ఆనే జరుగుతాయి, రావణ దహనం ఆనే జరుగుతుంది, మంచి ఫెసిలిటీ క్రియేట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మోటకొండూరుకి వచ్చినాం మేము. 950 సర్వే నంబర్లో 600 ప్లాట్ల విషయం పెండింగ్ ఉండబట్టి దాదాపు 40 ఏళ్ళు అయిపోయింది. అక్కడ అప్పుడెప్పుడో ఒక పెద్ద మనిషి చామల లక్ష్మీనరసింహారెడ్డి అనేట ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు ఒక ₹10 ఇచ్చి ఆయన అట్లీస్ట్ పంచాయతీ నుంచి వాటిని ఫార్మలైజ్ చేసి, అంటే ఇది మాకు తెలిసే జరుగుతున్నదని చెప్పడంతో 600 మంది అక్కడ ఉంటున్నారు. కానీ ఇంతవరకు ఏ ఒక్క ప్రభుత్వం కూడా పట్టా ఇవ్వలేదు. అది ఇవ్వవలసిందిగా నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎవరిని అడిగినా మీరు సోషల్ ఆడిట్ చేసినా ఏం చేసినా అక్కడ వాళ్ళే పట్టేదారులు అనేటటువంటి విషయం, వాళ్ళే అక్కడ ఉన్నారనే విషయం తెలుస్తుంది. కాబట్టి పట్టాలు ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నెక్స్ట్ మేము చందుపట్లకు వచ్చినాం. చందుపట్ల కోఆపరేటివ్ బ్యాంక్లో పెద్ద గ్రామం, దాదాపు 3,000 మంది రైతులు రుణమాఫీ అవుతుందని చెప్పి ఆశగా ఎదురు చూసి, బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ అందులో 2,000 మందికి రాలేదు. 3,000 మందిలో దాదాపు 1100-1200 మందికి వచ్చింది. ఇంకో 1,800 మందికి బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన రుణమాఫీ రాలేదు. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన రుణమాఫీ కూడా రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఏ కలెక్టర్ మాట్లాడరు, ఏ ప్రజాప్రతినిధి మాట్లాడరు. మరి ఎందుకు అన్యాయం అర్థమైతే లేదు. చందుపట్ల గ్రామంలో ఉన్నటువంటి చందుపట్ల కోఆపరేటివ్ బ్యాంక్ రైతులకు న్యాయం చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మేము బండ సోమవారం పోయినాం. అక్కడ మాలి దేశంలో కిడ్నాప్ అయిన బాబు సూదగాని ప్రవీణ్ అని ఉన్నాడు. మరి మేము ఎంబసీతో కూడా నేను మాట్లాడినా నిన్న నైట్. అక్కడ ఉండే జాగృతి సభ్యులందరూ కూడా మాట్లాడారు. ఆ కిడ్నాప్ చేసినటువంటి టెర్రరిస్ట్ గ్రూప్ ఇంకా కూడా కాంటాక్ట్ చేయలేదని చెప్తా ఉన్నారు. ఒక 5 to 10 డేస్లో కాంటాక్ట్ చేస్తారనే ఆశాభావాన్ని వాళ్ళు వ్యక్తం చేసిండ్రు. కాకపోతే ఈ విషయం వదిలిపెట్టకుండా కంటిన్యూస్గా
మాలీ అంబాసిడర్ గారితో నేనే ఇష్యూని ఫాలో అప్ చేస్తాననే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఆ తర్వాత లింగం చాయ్ భువనగిరిలో బస్ స్టాండ్ ఎదురుగా అక్కడ కూర్చొని చాయ్ పే చర్చ చేసినాం. మరి లింగం అన్న బాగా పాపులర్ అని తెలిసి ఆడిపోయినాం. సో చాయ్ పే చర్చలో చాలా మంచి విషయం ఏంటంటే అక్కడ ఉండేటటువంటి డాక్టర్స్ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, లెక్చరర్స్ కానీ చాలామంది వచ్చారు, అనేక విషయాలు చెప్పారు. భువనగిరి డెవలప్మెంట్కి కావాల్సిన విషయాలన్నీ చెప్పారు. ముఖ్యంగా డిగ్రీ కాలేజ్ లేదనేటటువంటి బాధ అందరికీ ఉన్నది. చాయ్ పే చర్చలో చాలా చాయ్ భువనగిరిలో బస్ స్టాండ్ ఎదురుగా అక్కడ కూర్చొని చాయ్ పే చర్చ చేసినాం. మరి లింగం అన్న బాగా పాపులర్ అని తెలిసి ఆడిపోయినాం. సో చాయ్ పే చర్చలో చాలా మంచి విషయం ఏంటంటే అక్కడ ఉండేటటువంటి డాక్టర్స్ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, లెక్చరర్స్ కానీ చాలామంది వచ్చారు, అనేక విషయాలు చెప్పారు. భువనగిరి డెవలప్మెంట్కి కావాల్సిన విషయాలన్నీ చెప్పారు. ముఖ్యంగా డిగ్రీ కాలేజ్ లేదనేటటువంటి బాధ అందరికీ ఉన్నది. అయితే ఎస్ఎల్ఎన్ఎస్ ఉంది కదా, మరి ఎయిడెడ్ అది అని అంటే అది పూర్తిగా ప్రభుత్వం కాదు కాబట్టి అది గవర్నమెంట్ కాలేజ్ అనే ఫీలింగ్ వస్తలేదు. కాబట్టి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కావాలనే ఒక పట్టుదల మాత్రం భువనగిరిలో చాలా మంది యువమిత్రులకు కనపడతా ఉన్నది. దాని మీద ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం మరి అక్కడ మేము కూర్చొని ఛాయ్ తాగినటువంటి గ్రౌండ్లోనే 3 కోట్ల రూపాయల సిఎస్ఆర్ ఫండ్స్తోని పెద్ద స్టేడియం కడతామని చెప్పిండ్రు. 3 కోట్లు ఖర్చు అయినాయి, ఫ్లెక్సీలు మిగిలిన, స్టేడియం మాత్రం రాలేదు. ఏమైందో ఏందో అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే చెప్పాలి. అదేవిధంగా ఓవరాల్గా రాయగిరిలో ఒక 10 ఎకరాలు మంజూరు చేసారు స్టేడియం కడతామని, కానీ ఆ పనులు కూడా ముందుకు పోనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక చూసి మొత్తం భువనగిరి జిల్లా యువమిత్రులంతా ఒక విప్లవం తీసుకొచ్చేదాకా ప్రభుత్వాలు దిగొచ్చేటట్టు లేవు, ఆడుకోవడానికి స్థలాలు అసలే లేవు, చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రత్యేకించి శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే భువనగిరి కిల్లా ఇప్పుడే చూసుకుంటూ వచ్చినాం. తర్వాత స్వర్ణకారుల మిత్రుల్ని మన పత్రికా సమావేశం తర్వాత కలుస్తాం. స్వర్ణకారులదైతే నిజంగా ఘోరమైన గోస ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మొత్తం పని మొత్తానికి పోయింది. మొత్తం ఈ గోల్డ్ షాపులు ఇవి వచ్చినాక వాళ్ళ దగ్గరికి ఇక ఓన్లీ మేము లేడీస్ మట్టెలు చేయించుకోవాలంటేనో, పుస్తలు చేయించుకోవాలంటేనో ఆ సెంటిమెంట్తో ఓడు తప్పితే మొత్తం మిగతా అన్నీ కూడా షాపులలోకి వెళ్ళిపోయినాయి. గోల్డ్, జ్యువెలరీ అంతా కూడా దారుణమైన పరిస్థితి ఉంది. చాలామంది స్వర్ణకారులు నా దగ్గరకు వచ్చి చూపించారు. పేరుకు షాపులో అమ్మేది వడ్డానం ఉన్నది, 15 తులాలు ఉన్నది, అలా 3 మంచి ఫ్లవర్స్ ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ తీస్తే 5-5 తులాల ఇనుప కడ్డీ పెట్టి ఉన్నది. అన్ఫార్చునేట్లీ తెలియక ఈ స్వర్ణకారులు కొన్నారు వాటిని. ఇప్పటి వరకు ఆ కేసు పట్టించుకుంటలేరు. అంటే స్వర్ణకారులు అంటే పోలీసులకు ఎంత చిన్న చూపు అంటే ఎవరో దొంగ, వాడు దొంగ అని కూడా తెలుసు, వాళ్ళకి హ్యాబిచువల్ అఫెండర్ అని తెలుసు. వాడు వచ్చి ఇట్లా ఏలు పెట్టి ఎవరిని చూపిస్తే వాళ్ళని తీసుకుపోయి స్వర్ణకారులను ఇబ్బంది పెట్టడం, లోపల పెట్టడం, ఇది చాలా దారుణం. నేను దాదాపుగా 6-7 ఇయర్స్ నుంచి ఈ విషయం పోలీసు వాళ్ళతో మాట్లాడుతున్నా. మా నిజామాబాద్లో మీరు వెరిఫై చేసుకోవచ్చు. మా అప్పుడున్న ఎస్పీ గారు చంద్రశేఖర్ రెడ్డి గారికి, అంతకుముందున్న వాళ్ళందరూ కూడా చెప్పి నేను స్వర్ణకారులను ఇబ్బంది పెట్టకండి దయచేసి, ఇది కరెక్ట్ కాదని చెప్పినాం. కానీ దొంగ బంగారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు వెళ్ళక పాపం పని చేసుకుంటుంటారు. చాలా ఘోరమైందంటే సైనడ్ మింగుతారు వాళ్ళు, ఆ బాధలు అవమాన భారం తట్టుకోలేక. చాలా దారుణంగా ఉంటుంది. ఈ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఎట్లయితే ఇక్కడ మన బస్వాపూర్ దగ్గర బ్లాస్టింగ్తో ఇండ్లు పాడైనాయో అట్లనే ఇప్పుడు జియాపల్లి దగ్గరికి పోతున్నాం. ఆడ ఒక క్రషర్ ఉంది, దాంతో కూడా సేమ్ అదే పరిస్థితి అవుతుంది. ఇండ్లు డ్యామేజ్ అవుతున్నాయి. ఆ క్రషర్ నడిపేటటువంటి వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా మీరు సరైన మోతాదులో మందు పాత్రలు పెట్టండి అని చెప్తే పెట్టకుండా హెవీ లోడ్ పెట్టడంతో ఆ ఇండ్లన్నీ కూడా ఇబ్బంది అవుతున్నాయి. కాంపన్సేషన్ ఇచ్చేటటువంటి ఆలోచన కూడా చేయకుండా అహంకారపూరిత ధోరణితో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయ్యి ప్రజలకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక ఆ తర్వాత నెక్స్ట్ పోచంపల్లి వెళ్తూ ఉన్నాం. పోచంపల్లి అంటే దాదాపుగా మొత్తం తెలంగాణలో, యావత్ తెలంగాణలో జియో ట్యాగ్ ఉన్నటువంటి మగ్గాలే 3500 ఉన్నాయి. అంటే అన్అఫీషియల్గా ఉండే మగ్గాలు అన్నీ కలిపితే 8500 నుంచి 9000 మంది చేనేత కార్మికులు ఉండేటటువంటి అత్యంత పెద్ద క్లస్టర్. ఇది లేటెస్ట్ కాదు, 1800 ఇయర్స్ నాకు తెలిసి 1820 నుంచో ఎప్పటి నుంచో చేనేత క్లస్టర్గా ఉన్నది ఈ మొత్తం ప్రాంతం కూడా. అయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే సంవత్సరానికి 24,000 రూపాయలు ఇస్తామని చెప్పిందో అది ఇవ్వకుండా ఎగబెట్టేసింది కంప్లీట్గా. దాన్ని చేనేత భరోసా అని పేరు పెట్టిరు, ఇవ్వకుండా ఎగబెట్టేసింది. అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి బీసీ రుణాలను చేనేత కార్మికులకు మాఫ్ చేస్తామని చెప్పారు, ఇప్పుడు అది కూడా చేస్తలేరు. ఆ 1,00,000 రూపాయలకు మళ్ళీ అధికారులు వచ్చి సతాయిస్తున్నటువంటి సందర్భం ఉన్నది. సో మొత్తానికి చేనేత కార్మికుల విషయంలో అనేక మాటలు తప్పిరు. మేమందరం ప్రెషర్ పెడితే 50 కోట్ల రూపాయలు విడుదల చేసేది ఉంటే మొన్న 33 కోట్లు రిలీజ్ చేస్తున్నామని ఆర్డర్ ఇచ్చారు కానీ 1 రూపాయి కూడా ఇంతవరకు పైసలు రాలేదు. సో ఏదైతే ఆ పెండింగ్ 15 crores కలిపి
50 crores మీరు చేయాల్సిన రుణమాఫీ చేనేత కార్మికులది చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా చౌటుప్పల్కి వెళ్తాం లాస్ట్లో మేము, అక్కడ RRR బాధితులు ఉన్నారు, సేమ్ ఇక్కడ మన రాయగిరిలో ఉన్నట్టు అక్కడ కూడా ఉన్నారు. దాంతోపాటు మన కెమికల్ ఫ్యాక్టరీలో మనకు చాలా అక్కడ బల్క్ డ్రగ్స్ ఫార్మా యూనిట్స్ అని ఉన్నాయి, వీటి బాధితులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మరి పరామర్శించి మాకు చేతనైనంత పీసీబీని మాట్లాడి వారికి న్యాయం జరిగేలాగా చూస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇట్లా ఒక్కొక్కటి అనేక విషయాలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలోకి వెళ్ళి చూస్తూ ఉంటే చెప్పుకోలేనన్ని సమస్యలు కనబడతా ఉన్నాయి. ఇట్లా ఏకబిగిన సమస్యలన్నీ చెప్తే కొంచెం బోర్ కూడా కొడుతుంది, కానీ తప్పదు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఏ ఊర్లో ఆ ఊర్లో ప్రభుత్వాల నిర్లక్ష్యం, అదే ప్రభుత్వం అన్న కావచ్చు, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆలేరు నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద 1,53,921 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు. 10 ఏళ్ళ బీఆర్ఎస్ గడిచిపోయింది, 2 ఏళ్ళ కాంగ్రెస్ గడిచిపోయింది. ఆ కాళేశ్వరం కింద మాత్రం సుక్క నీరు లాగా. అంతకుముందే ఉన్న దేవాదులను మనం తెలంగాణ ఉద్యమ సందర్భంలో దేవాదులను పదే తిట్టుకుంటుంటుంది, దేవాదుల నుంచి నీళ్ళు వస్తలేవు 46,000 ఎకరాలు మనకు ఇక్కడ సాగు కావాలి ఈ ప్రాంతం అంతా దేవాదుల్లో. కానీ 10 years బీఆర్ఎస్ 2 years కాంగ్రెస్లో కలిపితే ఓన్లీ 12,000 ఎకరాలకు మాత్రం దేవాదులలో నీళ్ళు ఇచ్చుకోగలుగుతాం. అంటే నిర్లక్ష్యం ఎట్లా ఉంది అనే విషయాన్ని, ఫోకస్డ్గా డెవలప్మెంట్ ఎట్లా లేదు అన్నది చెప్పడానికి మాత్రమే ఈ విషయాన్ని నేను చెప్తున్నా. మరి అదేవిధంగా ఏ కాలువలు చూసినా, నిన్న మేము పోయినటువంటి గద్వాల జిల్లా చూసినా, ఇక్కడ చూసినా, ఈ 16 జిల్లాలలో ఎక్కడ చూసినా కూడా కాలువల మెయింటెనెన్స్ అన్నది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బంద్ పెట్టింది మొత్తానికి. అంతటా తుంగమొలిసింది, లైనింగ్ ఎక్కడన్నా పోతే పట్టించుకునే నాదురు లేదు, మొత్తం అది ఒరుస్తుంది, మట్టి అంతా కూలుతుంది. ఏమవుతుంది దాంతో? టేలెండ్ వరకు నీళ్ళు రావడం ఆగిపోతుంది. ఆ విషయాన్ని పట్టించుకొని మెయింటెనెన్స్ ఆఫ్ కెనాల్స్ కింద సపరేట్ ఫండ్ గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా. ఈ జిల్లా ఆ జిల్లా అని కాదు, ఏ జిల్లా చూసినా కూడా కెనాల్స్ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఆంధ్రాలో కెనాల్స్ చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే, వాళ్ళు ఎక్కడైనా ఒక చిన్న స్లాబ్ ఊడిపోతే కూడా వెంటనే వేసుకుంటారు. అయితే రైతులన్నీ వేసుకుంటారు, లేకపోతే మంత్రులు ఎమ్మెల్యేలు పట్టుబట్టని వేపిస్తారు. మన దగ్గర ఉన్న ప్రజాప్రతినిధులకు మాత్రం కెనాల్ అంటే కనీసం అవగాహన లేదో పట్టిలేదో నాకు తెలియదు, కానీ చాలా దారుణమైన పరిస్థితి ఉంది. దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా మీ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఆయన R&B మంత్రి కాబట్టి ఈ జూలూరు రుద్రవెల్లి అనేటటువంటి గ్రామాల మధ్యలో ఎప్పుడు మూసి వంగినా, ఎప్పుడు కొంచెం నీళ్ళు వచ్చినా కూడా ఇక్కడ ఉన్న లో లెవెల్ ఏదైతే కల్వర్ట్ ఉందో అది మొత్తం పొంగి పారుతుంది. దాంతో ఏమవుతుంది, మనకు బీబీ నగర్ టు పోచంపల్లి మధ్యలో 10-15 రోజులు రాకపోకలు బంద్ అవుతాయి. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి తొందరలో ఇక్కడ మంచి పెద్ద బ్రిడ్జ్ కట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా భువనగిరిలో చూసుకుంటే ఆలేరులోనేమో 1,53,000 ఎకరాలు ఇవ్వాలి కాళేశ్వరంలో అనే ఆలోచన ఉండే, 1 ఎకరానికి నీళ్ళు రాలే. భువనగిరిలో చూసుకుంటే 80,589 ఎకరాలకు కాళేశ్వరంలో నీళ్ళు ఇచ్చేది ఉండే, కొత్తగా 1 ఎకరానికి కూడా ఇక్కడ కూడా నీళ్ళు ఇచ్చుకోలేదు. అంటే పక్కనే పెద్ద పెద్ద కొండపోచంపల్లి లాంటి ప్రాజెక్టులు ఉన్నా కూడా ఈ 2 నియోజకవర్గాలకు, ఈ జిల్లాకు మాత్రం కాళేశ్వరం నుంచి 1 ఎకరం నీళ్ళు రాకపోవడం అన్నది నిజంగా అన్యాయం. అదేవిధంగా ఇప్పుడు ఇంకొక కొత్త ప్రాబ్లం రాబోతూ ఉంది. మనందరికీ తెలుసు రేవంత్ రెడ్డి గారు RSS చీఫ్ మినిస్టర్ అని, ఇంటర్నల్గా ఈయనకు మొత్తం బీజేపీతో అండర్స్టాండింగ్ ఉందని. ఎందుకంటే అదానీ గారు డ్రై పోర్ట్ పెడతామనేటటువంటి ఒక అపోహను క్రియేట్ చేసి 300 ఎకరాల ల్యాండ్ కొన్నారు. ఎక్కడది? మన బునాదిగాని కాలువ దగ్గర కొన్నారు 300 ఎకరాలు. చెప్పేటప్పుడేమో డ్రై పోర్ట్ పెడతాం, ఇక్కడ అందరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తారు, అందులో 65 ఎకరాలలో సిమెంట్ ఫ్యాక్టరీ పెడతాం, అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అంటారు. ఇక రేవంత్ రెడ్డి గారు ఓపెన్ డోర్ పాలసీ ఫర్ అదానీ కాబట్టి ఆయన పర్మిషన్ ఇస్తే మనకు ప్రాబ్లం ఏమవుతుంది, బునాదిగాని కాలువ కూడా కలుషితం అవుతుంది. ఇప్పటికే పైన హైదరాబాద్లో మొత్తం మూసీని కంపు చేసి ఇక్కడ పంపిస్తున్నాం మేమందరం. ఆ తర్వాత మూసీ ఎక్కడెక్కడ ఉంటే చుట్టూ పరిశ్రమలు, ఆ కాలుష్యం అంతా మూసీలోకి. ఇప్పుడు ఫ్రెష్గా దాంట్లో ఇంకో కంపెనీ ఇచ్చే ఆలోచన చేస్తూ ఉన్నారు. అక్కడ స్థానికులందరూ కూడా భయపడతా ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు అక్కడ అంబుజా సిమెంట్ పైకి పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన ఇదే బునాదిగాని కాలువ ప్లస్ ఈ మన ధర్మారెడ్డి కాలువ, ఈ మొత్తం మూసీలో ఉన్న ఈ ప్రాజెక్టుని కంప్లీట్ చేయడానికి 2006లో శంకుస్థాపన చేస్తే మళ్ళీ సేమ్ 10 years ఆఫ్ బీఆర్ఎస్ 2 years ఆఫ్ కాంగ్రెస్ 284 crores అలాటెడ్, స్పెంట్ మనీ ఓన్లీ 95 crores. పని మాత్రం కాలే, ఇంతవరకు అది ఫుల్ఫిల్ కాలేదు. దీని మీద జిల్లా మంత్రులు దృష్టి పెట్టాలని చెప్పి
డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంటే నేను అనేది ఏంటంటే అన్ని కొత్త ప్రాజెక్టులు కడతాం, ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో కొత్త ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతాం, ఉన్న స్కూళ్ళకేమో రిపేర్ చేయం, ఉన్న స్కూల్లో టాయిలెట్లు కట్టాం, కొత్త స్కూల్ కడతాం. అంటే ఎవ్రీ న్యూ గవర్నమెంట్ న్యూ స్కూలే కట్టాలని చూస్తే ఉన్న స్కూల్ ఎట్లా అనేటటువంటి కాన్సెప్ట్ మీద దయచేసి భువనగిరి జిల్లా ప్రజలు మేధావులు ఆలోచించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన ఆలేరులో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతవరకు దాని మీద కనీసం ప్రయత్నం చేస్తలేదు. కాబట్టి ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. దాంతోపాటు భూదాన్ పోచంపల్లిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అనేటటువంటి యూనివర్సిటీ ఇక్కడికి రావాలి అన్నది, అంటే దీన్ని ఆల్మోస్ట్ ఐఐటి ఆఫ్ హ్యాండ్లూమ్స్ కింద కన్సిడర్ చేస్తారు కాబట్టి అది భూదాన్ పోచంపల్లిలో రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్ సిటీలో పెడదామని ప్లాన్ చేస్తున్నారు. అట్లా కాకుండా ఎక్కడైతే చేనేత కార్మికులు పెద్ద ఎత్తున ఉన్నారో, ఎక్కడైతే ఆ స్టూడెంట్స్ చూసి డైరెక్ట్గా పని నేర్చుకోగలుగుతారో, ఎక్కడైతే ఆ రెండింటి అనుసంధానం చేయడం ఈజీ అవుతుందో ఆ ప్లేస్లో ఈ ఇన్స్టిట్యూట్ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన యాదాద్రి జిల్లాలో తుర్కపల్లిలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ కడతామని చెప్పి ఒక 61 మంది రైతుల దగ్గర నుంచి 93 ఎకరాలు ఇదివరకే తీసుకోవడం జరిగింది. కానీ ఇంతవరకు అందులో ఒక్క ఇండస్ట్రియల్ యూనిట్ కూడా రాలేదు. మరి ఏమవుతుందన్న ఎక్స్ప్లెనేషన్ ప్రజలకు ఇవ్వాలి. ఎందుకంటే రైతుల దగ్గర నుండి ల్యాండ్ తీసుకుంటారు, ఏమాత్రం కూడా జవాబుదారీతనం లేదు. నిన్న బస్వాపూర్లో కూడా పాపం ఆ ఊరోళ్ళ ల్యాండ్ అంతా పోంగా ఇంకొక 60 ఎకరాలు సేకరించారు. మళ్ళీ ఎందుకు అంటే పార్క్ కడతామని. పార్క్ ఎందుకు అంటే అటు సైడ్ యాదాద్రి నుంచి వచ్చే వాళ్ళకు మధ్యలో బస్వాపూర్ కూడా ఒక టూరిజం స్పాట్గా డెవలప్ చేయాలనే ఆలోచన ఉండే కాబట్టి పార్క్ కడదామన్నారు. కానీ ఘోరం ఏంటంటే ఇంతవరకు అసలు అది నోటిఫై చేసిరా చేయలేదో కూడా చెప్తలేదు గవర్నమెంట్. సో చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ ఏమో కోట్ల రూపాయలు పలుకుతున్నాయి. ఆ 61 ఎకరాలు నోటిఫై చేసిన దగ్గర వాడు 10 లక్షలు కూడా కొనేటటువంటి పరిస్థితి లేదు. ఆ రైతులందరూ నిన్న చాలా బాధతో ఆవేదనతో మాకు చెప్పుకున్నారు. కలెక్టర్ గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆ పార్క్ ల్యాండ్ మీరు నోటిఫై చేసిండ్రా చేయలేదా, ప్రజలకు అట్లీస్ట్ ఆ క్లారిటీ ఇస్తే వాళ్ళు మంచిగా బతికేటటువంటి పరిస్థితి ఉంటుందని కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి ఇంతకుముందే నేను చెప్పినట్టు చేనేత కార్మికులకు కంప్లీట్గా ఇచ్చేటటువంటి చేనేత భరోసా అంతా కూడా పెండింగ్ ఉన్నది. ఇంకా చాలా పేజీలు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అవన్నీ చెప్పి మీకు ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కాకపోతే ఒక్క విషయం మాత్రం నేను చెప్తాను. జాగృతి ఏ జిల్లాకు పోయినా, ఏ జిల్లాలో పర్యటన చేసినా పోయినామా వచ్చినామా అన్నట్టు కాకుండా అక్కడ మళ్ళా పటిష్టంగా కమిటీలను నిర్మాణం చేస్తాం, పటిష్టంగా జాగృతి క్యాడర్ని నిర్మాణం చేస్తాం. ఎక్కడికక్కడ సమస్యల మీద కంటిన్యూస్గా పోరాటం అన్నది కొనసాగిస్తామనే విషయాన్ని ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, మరి ఈ రాష్ట్రంలో తెలంగాణ జాగృతి గత 19 సంవత్సరాలుగా మీ కళ్ళ ముందే ఉంది, ఉద్యమం చేస్తుంది. నేను మీకు కొత్త కాదు, మీరు నాకు కొత్త కాదు. నేనేదో జాగృతి ఇవ్వాలి నాకు బీఆర్ఎస్తోని ప్రాబ్లం వచ్చిందని పెట్టుకున్న కొత్త సంస్థ కాదు. చాలా పాత సంస్థ, 19 సంవత్సరాల నుంచి నడుస్తున్న సంస్థ, అనేక విషయాలు మాట్లాడినటువంటి సంస్థ. ఉద్యమ కాలంలో మన యాస భాష మీద ఎవరైనా వెక్రింతగా మాట్లాడితే డైరెక్ట్గా పోయి ఉద్యమాలు చేసిన సంస్థ. బతుకమ్మ మన పండుగ, బోనాలు మన పండుగ సగర్వంగా చేసుకోవాలని ప్రపంచానికి చాటి చెప్పిన సంస్థ. కాబట్టి ఈ సంస్థ ద్వారానే ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం, సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నాం. నేను ఓట్ల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తున్నా అనే విషయాన్ని మళ్ళొకసారి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మొన్న హైదరాబాద్లో ఎలక్షన్ లేదు, ఊర్లలో ఎలక్షన్ ఉంది. కాబట్టి మా యాత్రను చేంజ్ చేసుకొని హైదరాబాద్లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఊర్లలో ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఊర్లలోకి రావడం జరిగింది. అంటే నాయకులు అనేవాళ్ళు ఓట్లు ఉన్నప్పుడే వస్తారు అనేటటువంటి ఆలోచన నుంచి ఒక బ్రేక్ రావాలి. మన తెలంగాణ రాష్ట్రంలో ఒక నూతన రాజకీయంగా ఒక మంచి ఒరవడిని సృష్టించాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాం. మరి భువనగిరి జిల్లా ప్రజలకు మా ఈ చిన్న ప్రయత్నం ద్వారా 1, 2, 3 సమస్యల పరిష్కారమైనా కూడా మా జన్మ ధన్యమైనట్టుగా నేను భావిస్తాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.